తమన్ అనగానే ఎక్కడెక్కడ పాటలు కాపీ కొడతాడు, ఎక్కడెక్కడ ట్యూన్స్ కాపీ కొడతాడు అనే ఒక ప్రాపగాండ అయితే మొదటి నుంచి స్ట్రాంగ్‌గా ఉంది. అతను నిజంగా కాపీ కొడతాడా? లేదా అతను ఫ్లోలో అలా వచ్చేస్తాయా? ఆ ఫ్లో ద్వారా అతను దొరికిపోతాడా తెలీదు గానీ, తమన్ పాట అనగానే ఆబ్వియస్‌గా నెక్స్ట్ మినిట్ నుంచి మొదలయ్యేది ఏంటంటే, ఈ ట్యూన్ ఇంకెక్కడైనా ఉందా? ఈ బీట్ ఇంకెక్కడైనా ఉందా? అనే వెతుకులాట మొదలవుతుంది. ఆ వెతుకులాట నుంచి అతను తప్పించుకోవాలి. ఖచ్చితంగా తప్పించుకుంటాడు. ఎందుకంటే తను చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఆఫర్ ఇది. శంకర్ సినిమాకి సంగీతం చేయాలనేది తమన్ డ్రీమ్స్‌లో ఒకటి. ఆ డ్రీమ్ నిజమవుతున్న వేళ ఒక అద్భుతమైనటువంటి ట్యూన్ తోటి సినిమా నుంచి వస్తున్నటువంటి ఫస్ట్ పాట కాబట్టి ద బెస్ట్ ఇంప్రెషన్ ఇయ్యాలని ప్రతి మ్యూజిక్ డైరెక్టర్ అనుకుంటాడు. ఇది ఒక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించినటువంటి సినిమా, అలాగే పాన్ ఇండియన్ సూపర్ డైరెక్టర్ శంకర్ సినిమా కాబట్టి ఖచ్చితంగా ఒక గ్రేట్ ట్యూన్ ని తమన్ ట్యూన్స్ ఇలా కాపీ కొడతారు, అలా కాపీ కొడతారు అనుకుంటారో ఆ కామెంట్స్‌కు దూరంగా ఈ ట్యూన్ ఉంటుంది అనుకుంటే మరోసారి తమన్ ఆ విషయంలో డిసప్పాయింట్ చేశాడంటూ సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో మనకి ట్రోల్స్ మొదలయ్యాయి. ఎన్టీఆర్ శక్తి సినిమాలోని ఒక పాటకు సంబంధించినటువంటి మొదటి 4 లైన్లు అదే దానికి సంబంధించిన ట్యూన్ యాజ్ ఇట్ ఈస్‌గా తమన్ ఈ సినిమాలో వాడారు అంటూ తమన్ దొరికిపోయాడంటూ చాలా మంది కామెంట్స్ చేస్తా ఉన్నారు.